శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ధనురాశికి మీకు గురుడే మీకు సపోర్ట్గా అద్భుతంగా ఉన్నాడు. మీరు రాష్ట్రాధిపతి మిమ్మల్ని చూడడం వల్ల మీకు సేఫ్, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. విదేశీ పర్యటనలు చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. శనీశ్వరుడు విదేశీ పర్యటన ఇస్తాడంటారా? ఇచ్చి తీరుతాడు. ఆయన మిమ్మల్ని పంపిస్తాడు కూడా. పైగా ఆయన మీకు మంచి యోగాన్ని కల్పించడానికి అవకాశం ఉంది. ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతాడు. అలాగే చంద్రరాహులు కూడా మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తారండి. ముఖ్యంగా మీ తమ్ముళ్ళని తోబుట్టు వాళ్ళ మధ్యలో అనురాగ బంధాలు పెంచడము, వస్త్రాలు ఆభరణాలు కొనుక్కునేట్ చేయడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునేట్ చేయడము. చంద్రరాహులు చాలా మంచి విశేషమైన సంపద కలిగించేట్టు చేస్తారండి. రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసాడు కదా, బలవంతుడైపోయి చాలా శుభ విషయాలు మీకు చేస్తుంటాడు. శనీశ్వరుడు కూడా చదువులో ఆటంకాలు కలిగించడము, అలాగే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితిలో ఇబ్బంది కలిగించడము, ఇంకా చెప్పాలంటే రైతులకి మంచి అద్భుతంగా లేకుండా నష్టాలు చేయడం చేస్తాడు. పుత్రిక సంతాన యోగం కలగడానికి మీ ఇంట్లో చాలా అవకాశాలు ఉన్నాయండి. జననం ఉంటుంది, పుత్రిక అమ్మాయిలు మీకు పుడతారు. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఆభరణాలు, వస్తువులు, తర్వాత డ్రెస్సెస్, మీ ఇంటిని జాగ్రత్తగా నీట్గా ఉంచుకోవడం, ఇవన్నీ పరిశుభ్రత బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఇల్లు చూడడానికి వస్తారండో నేను అంటారు కానీ రాను. సో మీ ఇంటి చూడడానికి మీ దగ్గర వాళ్ళందరూ మీ బంధువులు చూస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది మీ ఇల్లు, చాలా అందంగా నీట్గా ఉంచుకుంటారు. అంతేకాకుండా మీరు అంటే మీ కళారంగంలో కూడా బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా సప్తమ స్థానంలో రవిబుద్ధులు మంచి చేస్తారు తప్ప చెడు చేయరండి. ఏంటంటే భార్యాభర్తల అనురాగం బాగుంటుంది. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ బాగా డబ్బు సంపాదించుకుంటారు. విహారయాత్ర చేస్తారు, ఆభరణాలు కొనుక్కుంటారు. గురుడు కూడా ఉండగా, గురుడు ఉండడం వల్ల వేదశాస్త్రాలకు ఉండడము, వేదశాస్త్ర అభిరుచి బాగా చదువుకోవడము. అంతేకాకుండా విహారయాత్రలు వేదశాస్త్రం కంటేనండి మనకి వేదశాస్త్రానికి భాగ్యస్థానం చెప్పుకుందాము, చతుర్థ భావం చెప్పుకోవచ్చు. అంటే సప్తమ స్థానం కాబట్టి కళత్ర స్థానము, అదృష్ట స్థానము, వ్యాపార స్థానం అంటాం కాబట్టి వ్యాపార అభివృద్ధి మాత్రం బాగా జరుగుతుంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన కేతు కదండి, నాన్నగారికి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. భూములు బాగా అమ్ముడుపోవడము, అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడము, భూములు మీరు కొనుక్కోవడము, ఈ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్వేర్, కంప్యూటర్ హార్డ్వేర్స్, ఇట్లాగా ఇవి చాలా మంచి యోగాలు కలగడానికి అవకాశం ఎక్కువ. ఉన్నతమైన విద్యారీత్యా విదేశీ పర్యటన జరిగి తీరుతుందన్న సందేహం లేదు. కుజ ప్రభావం చాలా బాగుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు మీకు బాగా జరుగుతాయి. విదేశాలు వెళ్ళడం, ఉన్నత విద్యారీత్యా, పర్సనల్ పనుల రీత్యా వెళ్తారు, షూటింగ్ రీత్యా కూడా వెళ్తారు. కాకపోతే మీరు చేస్తున్న ఉద్యోగ భద్రత తక్కువ. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మాత్రం కష్టపడందే వాళ్ళకి ఉద్యోగం నిలబడదు. ఏదైనా వ్యాపారం చాలా బాగుంటుందండి. మీరు అనుకున్నట్టుగా కుజుడు ప్రభావం ఎలా ఉందో అలాగే గురు ప్రభావం కూడా మీకు లాభస్థానం ఉండడం వల్ల అనుకున్న దానికంటే లాభాలు అధికంగా వస్తాయి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. మీ అన్నయ్య గారికి చాలా బాగుంటుందండి. ఇలా చెప్పుకుంటే అద్భుతమైన ఫలితాలు చాలా ఉన్నాయి. ఏదైనా కాలసర్పదోషంలో రాహువుతో కలిసిన కుజుడు ఉన్నాడు కాబట్టి కేతు రాహువులు ఉన్నారు కాబట్టి మీరు అమ్మవారికి దర్శనాలు చేసుకోండి. అలాగే మీరంటే జనరల్గా అమ్మవారి దర్శనాలతో పాటు కేతు సుబ్రహ్మణ్య స్వామికి అలాగే వినాయకుడి పూజలు చేయించుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొంది తీరుతారు. అంతేకాదండి, మీ రాశి వారికి అంటే మీ ధనురాశి వారికి చతుర్థ భావశని అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. కాబట్టి మనం ఏం చేద్దాం, మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా శనీశ్వరుడికి ప్రతి శనివారం వీలుంటే కొన్ని శనివారాలు 7 వారాల పాటు మీరు తైలాభిషేకం చేయించుకోండి. అలాగే శనీశ్వరుడికి దీపారాధన చేయడము, తైలాభిషేకం చేయించుకోవడం వల్ల, అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన పెట్టడం వల్ల శని వల్ల వచ్చే దోషాలు చాలా పరిహారం అవుతాయండి. శని పక్కనే జనరల్గా పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఆయనకి తమలపాకులతోటి పూజ చేయించడము, అలాగే అప్పాలు నైవేద్యం పెట్టడము, అలాగే గారెలు దండ అంటారు సరే, ఆ గారెలు అవి దండ వేయడము, అలాగే సింధూరం శనివారం కానీ లేకపోతే మీరు మంగళవారాలు కానీ శనివారం స్వామికి ఆంజనేయ స్వామికి సింధూరం రాయించిన వాళ్ళకి శని ప్రభావం తగ్గుతుంది అంటారు శాస్త్రం. సో ఈ విధంగా మీకు శనీశ్వరుడు బాగా మీకు యోగించాలంటే ఈ రెమెడీస్ అని చేసుకోండి. శివుడి అభిషేకాలు చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. శివాభిషేకాలు చేయించుకుంటేనే అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరుతాయి.
నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ACMA అండ్ MA PhD అండి. ACMA అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ MA ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే, అది పక్కన పెడితే, అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. అది ఆస్ట్రాలజీ 7075389589. మీకు బాగా గుర్తుంటుంది. 389589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే, అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వారు కూడా కాలసర్ప దోషాలు, మనకు అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, కాలసర్ప దోషం. ఈ రెండు కాలసర్ప దోషం ఉంటే ప్రయారిటీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలాగా కుంభం, మీనం, మేషం అంటాం కదా, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా ఇక్కడ చంద్రుడు బయటకు వచ్చినందుకు మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకునండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతువుల వచ్చే దోష పరిహారం తీరుతాయి. అది కరెక్ట్. అదొక అదృష్టం ఉంది మనకి. అలాగే మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే, అక్కలేదు. మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి, రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12 భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్యాభర్తలు కలవకుండా ఉండాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణువులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి. నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా విష్ణుమూర్తి పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గర ఉన్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, అదే తులసిమాల సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.